ప్రేక్షకులకు నమస్కారం. రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. ఒక రోజుకు 24 గంటలని మనకు తెలిసిందే. కానీ వాటిలో ప్రతి సెకను, ప్రతి నిమిషం చాలా విలువైనదే. ఎందుకంటే ఏ సెకనులో ఏం జరుగుతుందో చెప్పలేం. అంత విలువైన సమయాల రహస్యాలను స్థూలంగా, సూక్ష్మంగానూ చెప్పగలిగే శాస్త్రం ఒక్క జ్యోతిష్యం మాత్రమే. ఆ శాస్త్రానుగుణంగా ద్వాదశ రాశులకు చెందిన వారి స్థితిగతులు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుని తగిన విధంగా మన జీవన క్రియాశీలత్వాన్ని మలుచుకుందాం. మనిషి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేం. దానికి కారణం కూడా నవగ్రహాల వక్రదృష్టేనని జ్యోతిష్యం చెబుతుంది. అయితే ఆ గ్రహాల నీచ స్థితి లేదా పాపస్థితి నుండి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉపశమనం కలుగుతుందో కూడా జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. అదే ఆయా రాశులను బట్టి దైవాన్ని ఆరాధించడం. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ నైవేద్యాన్ని దైవానికి అర్పించాలి, అలాగే ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మంచి ఫలితాలుంటాయి వంటి పలు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి పోటీలో విజయాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు, మన్ననలు అందుతాయి. మేషరాశి వారికి అనుకూలించే దైవం హనుమంతుడు. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రం హనుమాన్ చాలీసా. మేషరాశి వారు జపించవలసిన మంత్రం భక్తాంజనేయ స్వామినే నమః. మేషరాశి వారు చేయవలసిన ప్రదక్షిణ ఆంజనేయ స్వామికి 11 సార్లు. మేషరాశి వారు సమర్పించవలసిన నైవేద్యము దద్దోజనం. మేషరాశి వారు ఇవ్వవలసిన దానం నువ్వులు. మేషరాశి వారికి అనుకూలించే రంగు నీలం. మేషరాశి వారికి అనుకూలించే సంఖ్య 9. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత, ఆనందకర వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారికి అనుకూలించే దైవం వెంకటేశ్వరుడు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రం హనుమాన్ చాలీసా. వృషభ రాశి వారు జపించవలసిన మంత్రం శ్రీ వెంకటేశాయ నమః. వృషభ రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ విష్ణుమూర్తికి 3 సార్లు. వృషభ రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము దద్దోజనం. వృషభ రాశి వారు ఇవ్వవలసిన దానం కందులు. వృషభ రాశి వారికి అనుకూలించే రంగు ఎరుపు. వృషభ రాశి వారికి అనుకూలించే సంఖ్య 8. ఈ రాశి వారికి వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిథున రాశి వారికి అనుకూలించే దైవం లలితాదేవి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రం సూర్యాష్టక స్తోత్రం. మిథున రాశి వారు జపించవలసిన మంత్రం చతుర్బాహు సమన్వితాయై నమః. మిథున రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ లలితాదేవికి 3 సార్లు. మిథున రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము పులిహోర. మిథున రాశి వారు ఇవ్వవలసిన దానం గోధుమలు. మిథున రాశి వారికి అనుకూలించే రంగు నారింజ. మిథున రాశి వారికి అనుకూలించే సంఖ్య 5. ఈ రాశి వారికి పోటీలలో విజయాలు వరిస్తాయి. శత్రువులపై విజయాలు, సంతాన ఆరోగ్య విషయంలో ఆందోళన. కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. కర్కాటక రాశి వారు పఠించాల్సిన స్తోత్రం హనుమాన్ చాలీసా.
కర్కాటక రాశి వారు జపించవలసిన మంత్రం హరిమర్కట మర్కటాయ నమః. కర్కాటక రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ ఆంజనేయ స్వామికి 11 సార్లు. కర్కాటక రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము అప్పాలు. కర్కాటక రాశి వారు ఇవ్వవలసిన దానం బొబ్బర్లు. కర్కాటక రాశి వారికి అనుకూలించే రంగు తెలుపు. కర్కాటక రాశి వారికి అనుకూలించే సంఖ్య 1. ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మాట్లాడితే అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయుడు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రం ఆదిత్య స్తోత్రం. సింహరాశి వారు జపించవలసిన మంత్రం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సింహరాశి వారు చేయవలసిన ప్రదక్షిణ దత్తాత్రేయ స్వామికి 3 సార్లు. సింహరాశి వారు సమర్పించవలసిన నైవేద్యము చిమ్మిలి. సింహరాశి వారు ఇవ్వవలసిన దానం గోధుమలు. సింహరాశి వారికి అనుకూలించే రంగు నారింజ. సింహరాశి వారికి అనుకూలించే సంఖ్య 1. ఈ రాశి వారికి స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం సత్ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కన్యా రాశి వారికి అనుకూలించే దైవం అమృతేశ్వరుడు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రం బాలరామాయణం. కన్యా రాశి వారు జపించవలసిన మంత్రం అమృతేశాయ నమః. కన్యా రాశి వారు చేయవలసిన ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామికి 11 సార్లు. కన్యా రాశి వారు సమర్పించవలసిన నైవేద్యము నువ్వుల చిమ్మిలి. కన్యా రాశి వారు ఇవ్వవలసిన దానం పెసలు. కన్యా రాశి వారికి అనుకూలించే రంగు ఆకుపచ్చ. కన్యా రాశి వారికి అనుకూలించే సంఖ్య 5. రాశి ఫలం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం.